దేవుని బిడ్డలారా, అందుకే దావీదు భక్తుడు అంటాడు కదా, ఆకాశమునికి ఎక్కినా అక్కడ నువ్వు ఉన్నావు, భూమి దిగంతంలోకి వెళ్ళినా అక్కడ నువ్వు ఉన్నావు, సముద్రంలోనికి వెళ్ళినా అక్కడ నువ్వు ఉన్నావు, ఎక్కడికి పోతే అక్కడ ఉన్నావు. ఎందుకయ్యా ఇంత వెంబడిస్తున్నావు అని అంటే, నీ ఎడల దేవునికి ఒక నిర్ణయం ఉన్నది. నిన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. నువ్వు ఏదో నా జీవితం ఇలా బాగాలేదని నువ్వు అనుకుంటూ దిగులు పడుతూ ఉండొచ్చు. ఈ దినం నా జీవితంలో ఏ సక్సెస్ లేదని నువ్వు అనుకుంటూ ఉండొచ్చు. నా జీవితంలో ఏ బాగైనటువంటి పరిస్థితులు లేవని నువ్వు అనుకుంటూ ఉండొచ్చు. ఈ దినం నా జీవితంలో నేను ఆశీర్వాదాన్ని అనుభవించలేకపోతున్నానని నువ్వు అనుకుంటూ ఉండొచ్చు. కానీ దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను నిర్ణయించుకున్నాడు. దేవుని ఏర్పాటులో నువ్వు ఉన్నావు, దేవుని యొక్క నిర్ణయంలో నువ్వు ఉన్నావు. నిన్ను దేవుడు విడిచిపెట్టేటటువంటి వాడు కాదు, దేవుడు నిన్ను త్రోసివేసేటటువంటి వాడు కాదు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా, దేవుని నిర్ణయం నీ జీవితంలో ఉన్నది. దేవుని యొక్క ఏర్పాటులో నువ్వు ఉన్నావు అన్నటువంటి విషయాన్ని నువ్వు మర్చిపోవడానికి వీలు లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, అయ్యో నేను